హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను ఈ వీడియోని 2 పార్ట్స్గా పెట్టాను, ఎందుకంటే చాలా లెంతీ వచ్చేసింది అనమాట. సో అందుకే నేను 2 పార్ట్స్గా పెట్టాను. పార్ట్ 1 కనుక చూడకపోతే ట్యాగ్ చేస్తాను ఆర్ డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను, ఖచ్చితంగా చూసేయండి. అండ్ ఇదైతే పార్ట్ 2. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి నా పెళ్లి శారీ, గోల్డ్ కలర్. నాకు ఇది కూడా చాలా ఇష్టం. మీరు కనుక చూస్తే లైట్గా కనపడదు అనమాట. ఇప్పుడు దూరంగా పెడితే అంత తెలీదు, వర్క్ ప్లాన్స్ లాగా వస్తాయి. డిస్కషన్ అనమాట, పెళ్ళికి ఇప్పుడు రెడ్ది కట్టుకోవాలా ఇది కట్టుకోవాలా అని. నేనేంటంటే పెళ్ళి చీరలో రెడ్ ఉండాలి, కానీ పీటల మీద అది కట్టుకోలేదు. ఈ శారీ అయితే కట్టుకున్నాను. ఎందుకు అంటే నాకు అది చాలా బ్రైట్గా అనిపిస్తుంది. సో నాకు అలా కాదు, న్యూట్రల్గా ఉండాలి. వైఫ్ అండ్ హస్బెండ్ మేమిద్దరం ఏదైతే అవుట్ఫిట్స్ వేసుకుంటున్నామో అది ఒకరిని ఒకరు కాంప్లిమెంట్ చేసుకోవాలి, కానీ డామినేట్ చేయకూడదు అనమాట. నేను రెడ్ కలర్ తీసేసుకుంటే తనకన్నా నేను బ్రైట్ అయిపోతాను. సో అందుకని నేను రెడ్ చూస్ చేసుకోలేదు. సో మా హస్బెండ్ది కూడా ఇలాంటి కలరే అనమాట, గోల్డిష్ టైప్. సో ఇద్దరిని ఒకరికొకరు కాంప్లిమెంట్ చేసుకున్నట్టు ఉంటుందని చెప్పేసి నేను ఇంకా ఫైనల్లీ పెళ్ళిలో అయితే ఈ శారీ కట్టుకున్నాను. ఇదన్నమాట పళ్ళు గోల్డే వచ్చింది, పింక్ మీద గోల్డ్. దీనిపైకి నేను ఏది సపరేట్గా క్లాత్ తీసుకొని అయితే నేను స్టిచ్ చేయించలేదు, అంటే వర్క్ చేయించలేదు. బ్లౌజెస్ అన్నీ శారీలో ఏదైతే బ్లౌజ్ వచ్చిందో అదే దాని మీదే వర్క్ చేపించేసాను అనమాట. నార్మల్గా అయితే కొంతమంది హెవీ వర్క్ కదా, సో చినిగిపోతుంది అని చెప్పేసి పక్కన పీసెస్ తీసుకొని అలా చేపిస్తారు. బట్ లేదు, మనం ఎప్పుడో ఒక్కసారి ఇంత హెవీగా వేసుకునేది. సో నాకేం పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు. అందుకే నేను సేమ్ ఏదైతే వచ్చిందో అదే యూస్ చేసేసాను అనమాట. దానితో సేమ్ అదే పీస్ అయితేనే మనకి ఇలా అంచు వస్తుంది, బార్డర్ వస్తుంది అనమాట. బార్డర్ ఎంత సేమ్ కలర్, ఇప్పుడు గోల్డెన్ పింక్ తీసుకున్నా కానీ ఈ బార్డర్ కలర్ మనకి నార్మల్ రా సిల్క్ ఆర్ పట్టు ఫ్యాబ్రిక్స్లో అంత అనిపించింది. ఇదన్నమాట వర్క్, సేమ్ శారీలో ఏదైతే ఉంటుందో మొత్తం అదే అనమాట. ఇప్పుడు మీరు కనుక చూస్తే ఇదే ఫ్లవర్స్ మొక్కలు శారీలో వచ్చాయి డిజైన్. సో ఇంకా సేమ్ ఇంకా అలాగే చేపించాను అన్నీ. కాడలు వచ్చేసరికి పెళ్లి చీరకే చాలా సింపుల్గా పెట్టారండి. నేను అన్నీ సెలెక్ట్ చేసి పెట్టి దీనికి మంచిగా హెవీగా మీ దగ్గర మీరు ఏదైతే చేయగలుగుతారో అదే పెట్టండి అని చెప్పాను. ఇలా చేసి పంపించారు. మోస్ట్ డిసప్పాయింటింగ్. అండ్ నెక్స్ట్ నా తలంబ్రాల చీర. ఇదన్నమాట, క్రీమ్ కలర్ వచ్చి దానిపైన గోల్డ్ జెర్రీ వచ్చింది, రెడ్ కలర్ అంచు అనమాట. ఇది నా తలంబ్రాల శారీ. ఓపెన్ చేస్తాను. డ్రై క్లీనింగ్ ఇచ్చాను, వాళ్ళ అట్ట ముక్క చేసేసారు. అందుకే నేను మళ్ళీ నెక్స్ట్ ఏదన్నా ఈవెంట్ ఉంటేనే నేను డ్రై క్లీనింగ్కి ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. లేదంటే ఇవ్వడం వేస్ట్ అనమాట. డైరెక్ట్గా ఐరన్ చేయించుకోవడం బెస్ట్. ఇది ఏంటంటే తలంబ్రాల చీర కదా, పసుపు మరకలు అవి ఉంటాయని డ్రై క్లీనింగ్కి ఇచ్చాను. పట్టు ఫ్యాబ్రిక్స్ ఎంత సాఫ్ట్గా ఉంటాయండి, వాళ్ళు డ్రై క్లీన్ చేసిన తర్వాత అట్ట మొక్క అయింది. అది అందుకే ఇవ్వద్దు, అవసరమైతేనే ఇవ్వండి. నెక్స్ట్ శారీ అంతా ఇలా వస్తుంది, కనిపిస్తుందా? ఇది పళ్ళు, రెడ్ కలర్ మీద గోల్డ్ జెర్రీతో డిజైన్ ఉంటుంది. నా ఫేవరెట్ అన్నమాట. ఇలా పసుపు మరకలు అవుతాయి. కొంచెం దీనిపైన
మనీ తక్కువ పెట్టండి అని పెట్టమని చెప్పారనమాట మా ఇంట్లో వాళ్ళు. కానీ మీరు కనుక గమనిస్తే పెళ్ళి మొత్తం శారీస్లో కల్లా ఈ శారీ మీద ఎక్కువ ఫొటోస్ ఉంటాయి, ఈ శారీతోనే ఎక్కువ మెమరీస్ ఉంటాయి. తాళి కట్టించుకునేది ఈ శారీ పైనే. అన్ని ఈవెంట్స్ మెట్టలు కానీ ప్రతి ఒక్కటి ఒక ఆడపిల్లకి మెయిన్ థింగ్స్ పెళ్ళి ఈవెంట్లో మెయిన్ ఏవైతే ఉంటాయో అవి అన్నీ ఈ శారీ మీద జరుగుతాయి. కేవలం మరకలు పడతాయి అని చెప్పేసి ఇది సింపుల్గా ఏదో ఒక కలర్ మ్యాచ్ అయితే చాలు, ఏదో ఒకటి తక్కువలో తీసేసుకోండి అని అంటారు. నాకేమో అప్పుడు మెమరీస్ అన్నీ దీనిపైనే కదా అని చెప్పేసి దీనికి కూడా వాటి ఈక్వల్ ప్రైజే పెట్టాను. కంచి పట్టులోనే తీసుకున్నాను. ఇదన్నమాట దానిపైన బ్లౌజ్. హ్యాండ్స్కి హెవీగానే చేపించాను వర్క్. హెవీ అంటే మళ్ళీ మొత్తం చేపించలేదు. ఇక్కడ మధ్యలో ఒక లైన్, ఇక్కడ సేమ్ లోటస్ ఫ్లవర్స్ అలాగా ఈ పైన కొంచెం చేపించాను. మధ్యలో జస్ట్ థ్రెడ్ అనమాట, వర్క్ ఏమి ఉండదు, థ్రెడ్తో కుట్టినట్టు వస్తుంది. అది హ్యాండ్స్కి చేపించాను. బ్యాక్ నెక్ వచ్చేసరికి కంప్లీట్ వర్క్ కాకుండా బార్డర్ వర్క్ చేపించాను అనమాట. అండ్ మధ్యలో చిన్న చిన్న బుట్టాలు. ఇదన్నమాట తరంబ్రాల్ది. అండ్ నేను చెప్పా కదా పీటల మీద ఇది కట్టుకుంటాము, మెయిన్ తాళి కట్టేది కూడా దీనిపైనే అని. సో అందుకే గుర్తుగా నేను మా ఇద్దరు పేర్లు స్టార్ట్ అయ్యేలాగా B అండ్ S అయితే నేను వెనక హ్యాంగింగ్స్కి పెట్టించుకున్నాను. అలా చిన్న చిన్న క్యూట్ థింగ్స్ ఉంటాయి మనకి. మళ్ళీ ఇంకా ఎప్పుడూ అలా చేపించుకోలేమన్నమాట. వేరే వాళ్ళ పెళ్ళికి మనం బ్లౌజ్కి ఇలా పెట్టించుకుంటే బాగోదు కదా. మన పెళ్ళిలోనే అలాంటివి నెరవేరుతాయి. అలాంటి ఏమన్నా చిన్న చిన్న కుట్టి కుట్టి కోరికలు ఏమైనా ఉంటే తెచ్చుకోవడానికి ట్రై చేయండి. లాస్ట్ శారీ అనమాట పట్టు శారీస్లో. అంటే నేను ఇది 1-2 years బ్యాక్ తీసుకున్నాను. బాగా నలిగిపోయింది. చెప్పా కదా నేను ఐరన్కి డ్రై వాష్కి అది వాడతాను. నెక్స్ట్ ఈవెంట్ ఏదైనా ఉందంటే అప్పుడు ఇస్తాను, లేదంటే ఇవ్వను. ఇదేంటంటే శారీ అంతా సపోటా కలర్ వస్తుంది. దానిపైన కనిపించినట్టు ఇలా చిన్న చిన్నవి నెమల్లే ఉన్నాయన్నమాట. కనిపించినట్టు ఉంటుంది. బార్డర్ వచ్చేసరికి బేబీ పింక్ బార్డర్ అనమాట. ఈ శారీ నా లిషాంత్ ప్రెగ్నెంట్ అప్పుడు, శ్రీమంతం అప్పుడు మా హస్బెండ్ తీసిచ్చారనమాట. నాకు చాలా బాగా నచ్చింది. ఇది కట్టుకున్నప్పుడు కూడా నాకు బాగా నచ్చింది అనమాట. ఇది అరౌండ్ 8K అలా పడింది కాస్ట్ అయితే. ఇది నేను చెప్పేస్తున్నాను. మిగిలినవి అన్నీ పెళ్ళి శారీస్ అన్నీ 15+ఏనండి. సరికి బేబీ పింకే వచ్చింది. హ్యాండ్స్కి అయితే నేను హెవీగా పెట్టించలేదు, హ్యాండ్స్కి కూడా హాఫే. అప్పుడు షోల్డర్ వర్క్ అని చెప్పేసి అప్పుడే నాకు కనిపించాయి. నేను ఎక్కువ పింట్రెస్ట్లో సర్చ్ చేస్తాను అనమాట డిజైన్ కోసం. ఓన్లీ షోల్డర్ పార్ట్ అంటే ఇక్కడ మాత్రమే వర్క్ ఉంటుంది. సో అలాగే చేశాను. మరి ఇదంతా ప్లెయిన్ ఉంది కదా అని చెప్పేసి ఆంటీ ఇలా చిన్న చిన్న ఫ్లవర్ బుటీస్ అయితే వర్క్ చేశారు. ఇదన్నమాట. అండ్ నెక్ కూడా బార్డర్ వర్క్ అనమాట. ఇది కూడా ముడి వర్క్లోనే ఎంగేజ్మెంట్ శారీకి ఏదైతే చేపించానో సేమ్ అదే, కాకపోతే అది పెద్ద ఫ్లవర్స్ వచ్చి ముడి వర్క్, ఆ ఫ్లవర్ మొత్తం ముడి వర్కే వస్తుంది. ఇది అలా కాదు, డాటెడ్ చిన్న డాట్స్గా ఉంటుంది, కుట్టుగా. అదనమాట. ఇవన్నమాట నా పట్టు శారీస్. ఇంకా ఆ తర్వాత నేను పట్టు చీరలు కట్టుకొని ఎక్కడికి వెళ్ళేది లేదు. దట్టు నాకు ఎందుకో చిన్నవే సింపుల్ శారీసే తీసుకోవాలి అనిపించి నేను ఆ తర్వాత పట్టు శారీస్ అయితే తీసుకోలేదు. ఇవి నా పట్టు శారీస్ కలెక్షన్. వీడియో నచ్చిందా? ఏమన్నా కొంచెం యూస్ఫుల్ అయ్యే విషయాలు ఏమన్నా చెప్పానా? నేనైతే చేసిన మిస్టేక్స్ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. పట్టు చీర కొనుక్కునేటప్పుడు తిరగేసి చూసుకోండి, థ్రెడ్ బయటికి లేకుండా ఉండేలాగా కొనుక్కోండి. సో దట్ మనం వేసుకున్నప్పుడు పట్టీలు అవి తగులుకొని ఆ దారం అంతా వచ్చేయదనమాట.
అది మెయిన్ కన్సర్న్ నాకు. అండ్ ఆల్సో వర్క్ చేపించేటప్పుడు నేను చూస్ చేసుకుంది శారీలో ఏ డిజైన్ అయితే ఉందో, అంచుకి ఏ డిజైన్ అయితే ఉందో అదే డిజైన్ వర్క్ అయితే చేపించుకున్నాను. సో దట్ మనకి లైట్గా వర్క్ చేపించుకున్నా కానీ ఆ పట్టు మీద ఉన్న డిజైన్ హైలైట్ అవుతూ శారీ చూడ్డానికి, బ్లౌజ్ ఆర్ వర్క్ చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తుంది. అండ్ ఇంకా కుట్టి కుట్టి థింగ్స్ ఉంటాయి కదా మీకు నచ్చినవి, బ్లౌజ్ మోడల్ దగ్గర నుండి, బ్లౌజ్ మీద వర్క్ దగ్గర నుండి, హ్యాంగర్స్ దగ్గర వరకు మీకు నచ్చినవి చేపించుకోవడంలో వెనకాడద్దు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన ఈవెంట్స్, మన బ్రైట్ డేస్ రోజే మనకు కావాల్సినవి నచ్చినట్టు చేసుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరు. చిన్న చిన్న థింగ్సే అయినా కానీ చాలా డిఫరెన్స్ని తీసుకొస్తాయి అన్నమాట. ఇంతే ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి అండ్ మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు బాయ్ బాయ్. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.